హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హోలీ స్పెషల్గా సింపుల్ అండ్ ఈజీ డిజర్ట్ అయితే చూపిస్తాను. జస్ట్ 10 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చూస్తుంటేనే తినాలి అనిపించేలా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. బ్రెడ్ని తీసుకొని చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసి 4 పీసెస్లో వచ్చేలా కట్ చేసుకోవాలి. మీరు బ్రౌన్ బ్రెడ్ ఉంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఆయిల్ సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలిన కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవడానికి మందంగా ఉన్న కడాయిని తీసుకొని అందులో 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోండి. 1/2 కప్పు పాలల్లో 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. పాలు బాగా మరిగి 2 నుంచి 3 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. మీగడ అనేది కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పాలు బాగా మరిగిన తర్వాత 1/2 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. మీ స్వీట్ తగినట్టు ఎక్కువ తక్కువని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. పంచదార ప్లేస్లో మీరు బెల్లమైనా వేసుకోవచ్చండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలి. వెంటనే కలపాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. అడుగనేది అంటుకోకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ప్యాన్ అంచుల చుట్టూ కూడా మేగడ అనేది కట్టకుండా తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వస్తే సరిపోతుంది. మరీ పల్చగా ఉండకూడదు, మరీ తిక్కుగా ఉండకూడదు. చల్లారేసరికి కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన బాదం పిస్తా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారే వరకు తిప్పుతూ ఉండాలి, లేదంటే మేగడ కట్టేస్తుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బ్రెడ్ని ప్లేట్లో కానీ బౌల్లో కానీ మీ వీలుని బట్టి సెట్ చేసుకొని అందులో గోరువెచ్చగా ఉన్న కస్టర్డ్ మిక్స్ని పైన వేసుకోవాలి. కస్టర్డ్ ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ అయితే ఉండాలి, లేదంటే బ్రెడ్ అబ్జర్వ్ చేసుకునేసరికి మరీ గట్టిగా అవుతుంది. పైన సన్నగా తరిగిన కాజు, బాదం, పిస్తా వేసుకొని ఇలాగైనా తినేయచ్చు, లేదా 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే సింపుల్ కదా. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.